నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, సంకష్టహర చతుర్థి వస్తోంది. ఈ 30వ తారీఖు శనివారం. సో సంకష్టహర చతుర్థి ప్రతి చవితికి కూడా చేసుకుంటూ ఉన్నారు. సో ఈసారి వచ్చేటటువంటిది మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఈ సంకష్టహరి చతుర్థి విశిష్టతను ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ గణపతి ఆరాధన అంటే గణపతి పూజను చేసేది చాలా మందికి ఎందుకంటే చెప్తున్నాను. ఆరాధన అని చెప్తుంటే ఆరాధన అంటే ఏంటండి అని అడిగే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే ఫోన్లో కూడా ఒక కామన్ కన్సల్టేషన్ చెప్పినప్పుడు అమ్మా మీరు గణపతిని ఆరాధించండి అంటే ఆరాధన అంటే ఏం చేయాలండి అంటే తెలియదు, జనాలు తెలియట్లే. ఆరాధన అంటే సింపుల్గా ఏం లేదు, అష్టోత్తరమో పూజలో చేసుకుంటుంటాం. శనివారం రోజు ఎప్పుడైనా సంకష్టహర చతుర్థి వస్తే మన యోగం ఏమిటి అంటే దీనివల్ల కలిగే యోగం ఏమిటి అంటే ఎవరికైతే ఉద్యోగం లేదని ఇబ్బంది పడుతుంటారు చూసారా, ఉద్యోగం లేదు అని ఎంత ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు శనివారం రోజు గణపతిని అర్చిస్తే ఉద్యోగ యోగం కలుగుతుంది. రెండవది ఏమిటి అంటే కొంతమందికి సంతానహీనత ఉంటుంది. వారు అంటే అసలు లేకపోవడము లేకపోతే సంతానం కలిగిన కూడా వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రత్యేకంగా జిల్లేడు గణపతికి చేసుకుంటే ఇంకా మంచిది. రెండవది. మూడవది ఏమిటంటే వాళ్ళ లైఫ్లో ప్రతిదీ లేట్ అవుతుంటుంది. ఇది అది అని కాదు, చదువు లేటు, ఏవో సబ్జెక్ట్స్ పోయేయండి, తర్వాత ఉద్యోగము లేటు, పెళ్ళి లేటు, లేకపోతే ఇంకోటి ఏదో సెటిల్ అవ్వడం లేటు, ఇల్లు కడితే లేట్, అన్ని లేట్ అవుతున్నాయి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, శనివారం గణపతిని అర్చించాలి. అయితే ఈ గణపతితో పాటు శనివారం ఎప్పుడైనా సరే చతుర్థి వచ్చినప్పుడు, సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆ రోజు సర్ప ఆరాధన, యమ ఆరాధన కూడా చేయాలని చెప్తుంది శాస్త్రం. సర్ప యమ ఆరాధనలు ఎందుకు అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యమారాధన వాళ్ళ జీవితంలో నిలబెడుతుంది, వాళ్ళ లైఫ్ లో స్టెబిలిటీ ఇస్తుంది. యమారాధన అపమృత్యు కోసమని అనుకుంటారు, కానీ కాదు. మీరు ఎప్పుడైనా సరే యముడి యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళ లైఫ్ లో స్టెబిల్ అవుతారు బాగా. అందుకే శనివారాలు యమ ఆరాధన చేయాలని చెప్తుంది శాస్త్రం. శనివారాలు లైఫ్ లో సెటిల్మెంట్ లేదని అంటుంటారు. ఎందుకు అంటే యమ నియమములు అంటారు చూసారు. యమ నియమములు ఎప్పుడైనా అంటే నియమబద్ధంగా ఉండడం. మీరు పర్ఫెక్ట్గా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఏ కంపెనీ వదులుకుందామని చూస్తుంది చెప్పండి. కరెక్ట్ సార్, కరెక్ట్. అంతే కదా. అరే నా టైంకి వస్తారు, పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటారు, టైం పాస్ చేయడు, టైం ఫినిష్ చేస్తారు అన్నప్పుడు ఇతను ఇంకో 5,000 ఎక్కువ ఇచ్చాను ఉంచుకుందామండి అంటారు. ఎందుకు? అతని వల్ల కంపెనీకి లాభం. యమారాధన చేసినప్పుడు ఏమవుతుందంటే శనివారాలు వారిలో యమ ధర్మరాజు, యముడంటే ఏంటి అంటే ఒక సిస్టమాటిక్ సమవర్తి. అవును, అది వీళ్ళకి వస్తుంది. అది ఎప్పుడైతే వీళ్ళకి వచ్చిందో, ఆ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో, మనం ఏదైనా ఒక పూజ చేసాం అనుకోండి అమ్మా, ఆ ఎనర్జీ మనలోకి వస్తుంది. యాక్చువల్గా చాలా మంది ఏమిటంటే ఈ పూజ చేస్తే ఎలా అవుతుంది, అది ఎలా అవుతుంది అంటూ ఉంటారు. కానీ శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది, పూర్వజన్మ వైభవాన్ని జనింపజేసేది పూజ, ఇంకా అందులో డౌట్ లేదు. ఆ పూజలో కూడా మనం ఉపవాసము అనేటువంటిది చాగంటి గారు కానీ సామేదం గారు చాగంటి గారు ప్రత్యేకంగా ఉపవాసం అంటే దగ్గరగా ఉండాలని చెప్పారు. అది తప్పేం కాదు. కానీ మనకి గనక మీరు శాస్త్రాల్లో కొన్ని పురాణాల్లో తీసుకున్నట్లయితే అందులో చాలా స్పష్టంగా యామము అంటారు. అంటే 3 గంటలు 8 యామముల పాటు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉండడం ఉపవాసం కూడా చెప్పబడింది. 8 యామములు అంటే 24 అవర్స్, 8 యామం అంటే 3 గంటల సేపు అనమాట. తినొద్దనే చెప్పింది శాస్త్రం. అంటే అలా అని అందరికీ చెప్పలేదు. పిల్లలు, ముసలి వాళ్ళు, రోగగ్రస్తులకి ఎగ్జామ్షన్. నేను రోగంతో ఉన్నానండి అయినా నేను తినకుండా ఉండాలి ఏమీ చెప్పలేదు. నీకు బలం ఉంది, చక్కగా శక్తి ఉంది, నేను 2 రోజులు కాదు 4 రోజులు తినకపోయినా బాగుండగలను, నాకు అంత శక్తి ఉంది, హ్యాపీగా ఉండు అని చెప్తుంది. ఎందుకు అంటే మనము శరీరంతో తెలియకుండానే కొన్ని దుష్కర్మలు చేస్తుంటాం. మనకు తెలియకుండా జరుగుతాయి, కొన్ని తెలిసి జరుగుతాయి, మోహంలో జరుగుతాయి. అప్పుడు ఈ శరీరంతో చేసినటువంటిది ఏదైతే పాపము చేశామో ఆ పాపము ఈ శరీరాన్ని పూర్తిగా భగవంతుడి కోసం వెచ్చించినప్పుడు అది దోషం పోతుంది. సింపుల్. ఇది మనం మన ఆధ్యాత్మిక కోణంలో చెప్తాం. సైంటిఫిక్ దీంట్లో ఏం చెప్తారు, దీని మీద ఆల్రెడీ చాలా మంది దాని మీద రీసెర్చ్లు చేసి ఏకాదశి రోజు కనుక ఉంటే, ఇది మనం చతుర్దశి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ చెప్తున్నా, ఏకాదశి ఉపవాసం వల్ల ఉండడం వల్ల
వాళ్ళకి ఈ క్యాన్సర్ సెల్స్ నశిస్తాయని, హ్మ్. లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నాయని, ఎక్కువ కాలం జీవించారని దాని మీద నోబెల్ బహుమతులు కూడా కరెక్ట్. తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా కరెక్ట్. మంది అవును. ఉన్నారు. అవును. వీళ్ళు మహర్షులు, మన వాళ్ళు ఏం చేశారు మహర్షులు, ఓకే, ఆహారం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆకలి అనేటువంటి రోగానికి ఔషధం ఆహారం అని చెప్పారు మన వాళ్ళు. అందుకే మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఏ సమయంలో తింటున్నాము. అసలు సూర్యాస్తమం దాటిన తర్వాత అసలు తినకూడదు నిజం చెప్పాలంటే. అస్సలు ముట్టుకోవద్దని చెప్తుంది శాస్త్రం. ఇంకా మరీ నువ్వు పొద్దున్న నుంచి ఏమీ తినలేక విపరీతంగా ఇబ్బంది అయింది అన్నప్పుడు పొద్దున్న నుంచి చూసి చుక్కని చూసి తినేది ఉంటుంది. హ్మ్. ఆ ప్రాసెస్ వేరు. హ్మ్. సో ఇది ఖచ్చితంగా పాటించాలి. రైట్. ఇక మరొక విషయం ఏంటంటే, ఎక్కువగా ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి, సర్ప ఆరాధన కూడా చేయమని చెప్తుంది శనివారాలు. ఇలా సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు సర్పారాధన, గణపతి ఆరాధన, యమ ఆరాధన ఈ 3 చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే నేరేడు చెట్టు కింద, హ్మ్. లేకపోతే మనకి కొన్ని వృక్షాలు ఉంటాయి, దేవతా వృక్షాలకు సంబంధించినవి. వాటి కిందన పెట్టి కూడా పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు మీరు దీంతో పాటు ఆ వృక్షాన్ని కూడా చేస్తారు. హ్మ్. అలా వృక్షాన్ని చేయడం ద్వారా వృక్షాలలో సహజంగా ఏంటంటే మనకి సిద్ధులు వీళ్ళంతా వృక్ష రూపంలో ఉంటారమ్మా. అది. రైట్. సో వాళ్ళ అనుగ్రహం కూడా వాళ్ళ అనుగ్రహం పొందుతాం. కూడా ఖచ్చితంగా పొందడం జరుగుతుంది. రైట్. అది. రైట్. ఈ రోజున ఎలా సార్ ఇప్పుడు ఉపవాసం ఉండాలి. ఈ సంకష్టాలు చేసే వాళ్ళకి తెలుసు అసలు ఏంటి తెలుసు. ప్రాసెస్ అనేది తెలుసు. కానీ ఇప్పుడే మొదలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చా? మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకు హ్మ్. మొదలు పెట్టుకోకూడదు? హ్మ్. చక్కగా ఒకటే హ్మ్. విగ్రహం పెట్టుకుంటారా? విగ్రహం పెట్టుకోలేదు, ఫోటోలో గాని పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని, హ్మ్. పంచోపచారాలు, ధూపం, దీపం, నైవేద్యం, హారతి ఇవన్నీ మనకు గంధం. తెలిసినవే. గంధం, హ్మ్. పుష్పం ఇవన్నీ. హ్మ్. ఈ పంచోపచారాలతో చేసుకునే వాళ్ళు పంచోపచారాలతో చేసుకోవచ్చు. లేదా హ్మ్. షోడశోపచారాలు చేస్తానండి, ఇంకా ఎక్కువ చేస్తానండి అనుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు, తప్పేం కదా. అయితే హ్మ్. దీనికి ఏమిటి అంటే హ్మ్. చక్కగా కూర్చున్నాము. ఆహ్, మొట్టమొదటి గణపతి పూజతో మొదలు పెడతాం. ఇది గణపతిదే పూజ కాబట్టి డైరెక్ట్‌గా అతనికే పూజ. అవును. అవును. హ్మ్. హ్మ్. అయితే ఇందులో ఎవరికైనా సరే ఆహ్, గణపతికి సంబంధించిన పూజ చేసేటప్పుడు కొంతమంది అడుగుతుంటారు, ఏవండీ మేము ముందు గాయత్రి చదివి చేయాలా? లేదా గణపతి పూజ చదివి గాయత్రి చదవాలా? అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. గాయత్రి చేసుకొని చేసుకోవచ్చు. హ్మ్. దానికేం దోషమేం లేదు. హ్మ్. అయితే గాయత్రి చదివే విషయంలో కూడా సూర్యోదయం అయ్యేటప్పుడు చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు. ఆ! అంటే సరిగ్గా ఆ సంధ్యావందనం సమయంలో. మీరనేది? హ్మ్. సంధ్యావందనం మీరు సంధ్యావందనం, హ్మ్. గాయత్రి హ్మ్. సంధ్యావందనం అని హ్మ్. చెప్పేది. రైట్. అదేవిధంగా ఈ కుడుములు గాని, ఉండ్రాళ్ళు గాని హ్మ్. ఎందుకు చెప్తారు అంటే, ఈ కుడుములకి, ఉండ్రాళ్ళకి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే, ఇది దైవం దగ్గర పెట్టి గనక మనం తీసుకున్నట్లయితే, ఇది మన ఆలోచనా విధానాన్ని ఎప్పుడు కూడా ఒక ప్రసాదం అనేటువంటిది ఏం చేస్తుందంటే, అది మనలోకి వెళ్ళి మనం మీరు మీరు కూడా వినే ఉంటారు. ఆహారం మనం తీసుకునే ఆహారం ఆరో వంతు మన మనసుగా మనసు. మారుతుందంటారు. ఆ! మరి అది ప్రసాదం ఆరో వంతు అవుతుంది మనలోకి వెళ్ళి. అంటే ఏమిటి? మన మనసులో ఏదైతే మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటే బావుంటుందో అటువంటి ఫలితాలని రైట్. ఆ స్వామివారి యొక్క ఇది ఇస్తుంది గదా. రైట్. అలాగే మంత్రం ఏదైనా చేసుకోవాలి. ఓం గం గణాధిపతయే నమః. ఇది సరిపోతుంది. అలాగే మరికొంతమంది ఏమంటారంటే, ఏవండీ మనము అష్టోత్తరాలు చదువుకోవడం గాని, లేకపోతే ఏదైనా బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రం హ్మ్. తీసుకొని చేసుకోవచ్చా అంటూ ఉంటారు. కానీ బీజాక్షరాలకు సంబంధించిన మంత్రాలు మాత్రం ఖచ్చితంగా మీరు గురువుల దగ్గర తీసుకొనే చేయాలి. రైట్. ఎలా పడితే అలా చేయకూడదు. అది కూడా సిద్ధి పొందినటువంటి గురువుల దగ్గర తీసుకొని చేసుకోవడమే మంచిది. రైట్. అద్భుతం సార్. సంకష్టహర చతుర్థి పొద్దున్నుంచి కూడా ఓపికున్న వాళ్ళు చక్కగా హ్మ్. ఉపవాసం చేసుకొని, ఆ రోజే మొదలు పెట్టుకోవాలనుకున్నా కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే 7 సూత్కులు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా సార్ ఈ సంకష్టహరం? 100% చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. 11 రోజులు అయిపోయిందంటే ఇందులో చేసుకోవచ్చు. ఇంకొకటి గరిక పెట్టి చేస్తే ఇంకా మంచిది రైట్. గణపతికి. నాలుగో రోజు అండి ఈరోజు మాకు మరి మేము చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. 4 రోజులు చేసుకోకూడదు. 11 పనికిరాదు. డేస్ అయిపోవాలి. ఎందుకంటే పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆ! పీరియడ్స్ గురించి అంటే వాళ్ళకి స్టాప్ అవ్వాలమ్మా ఏదైనా ఫిఫ్త్ గాని. డే అయితేనే పనికొస్తుంది. చేసుకోవాలి. కొంతమంది అడుగుతూ ఉన్నారు. అడుగుతుంటారు గానీ హ్మ్. ఫిఫ్త్ డే అయ్యాక చేసుకోవడమే బెస్ట్. ఫిఫ్త్ రైట్. డే హ్మ్. స్నానం చేసి చేసుకోవచ్చమ్మా. రైట్. రైట్ సార్. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. ఖచ్చితంగా ఈ సంకష్టహర చతుర్థిని అందరూ కూడా వినియోగించుకుని ఉద్యోగ హ్మ్. సంబంధిత ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొంటున్నారు కాబట్టి వాటి నుంచి బయటపడటం కోసం స్వామి అనుగ్రహం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.